వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీజేపీలో ఉన్న ఫైర్ బ్రాండ్లలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. అధికారం పార్టీని ముప్పులు తిప్పలు పెట్టడంలో అరవింద్ దిట్ట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాలి మీద లేచిన ధర్మపురి అరవింద్ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అరవింద్ 2 సార్లు విజయం సాధించారు అంటే సామాన్య విషయం కాదు, ఆషామాషి అస్సలు కాదు. కానీ తన పట్టు చారిపోకుండా పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటూ వచ్చారు. సీనియర్ నేత డిఎస్ కుమారుడిగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ ను బాగా చూడగలిగారు. కుటుంబం నుంచి మద్దతు లేకపోయినా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. అరవింద్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు అరవింద్ పేరు మారుమ్రోగిపోయింది. అరవింద్ దెబ్బకు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలైపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ నెలకొనేలా ధర్మపురి అరవింద్ చేసుకోగలిగారు. అయితే 2023 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా డీలా పడలేదు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి తిరిగి విజయం సాధించారు. బలమైన బంధుత్వాలు కూడా ఉండటంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీ ఓటు బ్యాంకు ఆయన తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. దీంతో పాటు నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంపీలుగా మధు యాష్కి ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ధర్మపురి అరవింద్ ప్రజలకు దగ్గరగా ఉండటంతో ఆయనకు ఏ సమస్య అయినా చెప్పుకునే వీలుందని ప్రజలు భావించారు. దీనికి తోడు బీజేపీ వేవ్ కూడా బలంగా వీయడంతో ఆయన విజయాలకు తిరుగు లేకుండా పోయింది. 2 సార్లు గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి మాత్రం కాస్త సైలెంట్ గా కనబడుతున్నారు. ధర్మపురి అరవింద్ మోడీని చూసి బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు రుచించడం లేదంటున్నారు. కేబినెట్ మంత్రి పదవి తనకు దక్కకపోయినా కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీలో సీనియర్ గా ఉన్న తనకు కొందరు పదవి దక్కే విషయంలో అడ్డుపడుతున్నారని ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లేదా ఢిల్లీలో తప్పించి హైదరాబాద్ కు కూడా అతి తక్కువ సార్లు వచ్చి పోతున్నారు. పార్టీ నేతలకు కూడా టచ్ లో లేరని సమాచారం. మరి ధర్మపురి అరవింద్ ఎందుకు అసహనంగా ఉన్నారు? అందుకు కారణాలు ఏంటనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.